మొన్న జేఎన్‌టీయూహెచ్ వన్ టైమ్ ఛాన్స్ సప్లీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా మంది కూడా దానికి సంబంధించిన వీడియో చూశారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఐ కార్డ్‌లో గాని, ఎండ్ కార్డ్‌లో గాని ఉంటదో చూసుకోండి. అయితే దాని నుంచి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు పాత రెగ్యులేషన్స్ సరే. బీఫార్మసీ R17 సరే. R18 బ్యాచ్ వాళ్ళు, R22 బ్యాచ్ వాళ్ళు పరిస్థితి ఏంటి? R18కి ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ వన్ టైమ్ ఎగ్జామ్ ఛాన్స్ ఇచ్చారు. మరి ఈసారి పరిస్థితి ఏంటి? R22 వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు, గ్రేస్ మార్క్స్ లేదు, ఏదీ లేదు. మరి వన్ టైమ్ ఛాన్స్ ఏమన్నా ఇస్తారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? అని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెడితే ముందుగా ఈ వన్ టైం ఛాన్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే రూల్స్ ఏంటి? ఇక్కడ R18లో చూసుకున్న, R22లో చూసుకున్న R18 అనేది ఒక జాయినింగ్ ఇయర్కే పరిమితం కాదు. 2018లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, 2019లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, అలాగే 2020, అలాగే 2021. అలాగే R22లో కూడా ఒకే సంవత్సరంతో అది పోదు. 2022లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు స్టార్టింగ్ రెగ్యులేషన్ అప్పుడు, తర్వాత 23 అలా 24 వరకు ఇది 3. మళ్ళీ ఇందుట్లోనే రెగ్యులర్ వాళ్ళు అది కదా లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు. R18లో 2019తో లేటరల్ ఎంట్రీ మొదలవుతుంది. ఓకేనా? ఇక అలాగే 2020, 2021, 2022లో కూడా R18 లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు. అది ఇక R22కి వచ్చేసరికి 2023లో లేటరల్ ఎంట్రీ వాళ్ళు R22 కింద వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే 2024లో కూడా ఉన్నారు, 2025లో కూడా ఉన్నారు. సో అంతా కూడా జాయిన్ అయిన ఇయర్లో వేరుగా ఉంటాయి రెగ్యులర్ వాళ్ళకు, లేటరల్ ఎంట్రీ వాళ్ళకు. ఓకేనా? అయితే అందరికీ ఒకటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదు. అంటే కోర్స్ పరంగా చూస్తే రెగ్యులర్ వాళ్ళకు 4 ఏళ్ళు అంటే 4 ఇయర్స్, లేటరల్ ఎంట్రీ వాళ్ళకు 3 ఇయర్స్. అది ఏ రెగ్యులేషన్ అయినా కానివ్వండి, వాళ్ళు 4 ఇయర్స్ చదువుతారు, వీళ్ళు 3 ఇయర్స్ చదువుతారు. కానీ ఇక్కడ రెగ్యులేషన్ బుక్లో చూసుకుంటే ఎవరికైతే అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం విత్ ఇన్ ది టైం కోర్స్ కంప్లీట్ చేయలేదో వాళ్ళది డిగ్రీ అని క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? ఈ వన్ టైం ఛాన్స్ ఎలిజిబిలిటీ కూడా అయిపోయాక. అంటే వన్ టైం ఛాన్స్కి వెళ్ళాలంటే మళ్ళీ దానికి ఒక రూల్ ఉందా అంటే ఉంది. రెగ్యులర్ వాళ్ళకైతే 6 to 8 years, లేటర్ ఎంట్రీ వాళ్ళకు 6 years. సో ఇలా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు రెగ్యులర్ వాళ్ళకు 8 years అయిపోయిందో కాలేజీలో రాయటం, అప్పటి నుంచి కాలేజీలో రాసే ఛాన్సులు ఉండవు. అదే లేటరల్ ఎంట్రీ వాళ్ళకు ఇందాక ఏదైతే చెప్పుకున్నాం ఆ డ్యూరేషను దాటిందంటే ఇక కాలేజీలో రాసే ఛాన్సులు ఉండవు. మరి ఏం చేయాలి? వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అంటే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రాసుకో. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ సప్లీకి మరి ఇందాక ఒకటి చెప్పాను, డిగ్రీ క్యాన్సిల్ అవుద్దని చెప్పేసి. అది ఇందాక 6 to 8 years రెగ్యులర్ వాళ్ళకు, 6 years వరకు, 4 to 6 years వరకు లేటర్ ఎంట్రీ వాళ్ళకి అన్నాం కదా. 8 + 2 10 years వరకు వన్ టైం ఛాన్స్ రాసుకోవచ్చు. ఇక తర్వాత కొన్ని బ్యాచ్లకు మొన్న ఇచ్చిన దాంట్లో ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఇవ్వడం జరిగింది. పాత రెగ్యులేషన్లు R6, R06 ఇలా ఉన్నాయి, R13 ఉన్నాయి, పాత ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే అందుట్లో మనం అప్లికేషన్ ఫామ్ చూసాం. అప్లికేషన్ ఫామ్లో R17 కూడా ఇచ్చాడు, అంటే బీఫార్మసీ అవి. సో అది ఇచ్చాడు. R18 కనపడలే, R19 ఉంది, మళ్ళీ R18 కనపడలేదు, R22 కనపడలేదు. R18కి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చారు, కొంతమంది రాశారని చెప్పారు కూడా మనకు. మరి ఈసారి లేదు అంటున్నారు. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్లో మిస్టేక్ ఉండొచ్చు, పాతది కనుక ఏదన్నా ఇది చేసి పెట్టి ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, మీరు ఎక్కడైతే చదివారో ఆ కాలేజీలోకి వెళ్ళి, సార్ మరి మేము వన్ టైం ఛాన్స్ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి ఒక్కసారి కనుక్కోండి.
నేను చెప్పిందో నోటిఫికేషన్ ద్వారా వచ్చిందో ఇలా చూసేది కాకుండా డైరెక్ట్ కాలేజ్ వాళ్ళకి వెళ్తే ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ కనుక అయితే మ్యాక్సిమం అవ్వదు, ఒకవేళ అయితే ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీతో కట్టించుకుంటారు. లేకపోతే గాలికి వదిలేసి కూర్చున్నారంటే మాత్రం అక్కడ ఏదైనా చిన్న తప్పిదం జరిగినట్టయితే ఛాన్స్ పోతుంది. అందుకని చెప్పేసి మీరు కాలేజీకి వెళ్ళి R18 వాళ్ళు కనుక్కోండి. R18లో అన్ని బ్యాచ్లకి ఈ వన్ టైం ఛాన్స్ ఉంటుందని నేను చెప్పను. ఇక R22 సరే 2022లో జాయిన్ అయిన వాళ్ళు చూసుకుంటే 4 years అంటే 26, 6 years అంటే 2028 ఇలా ఉంటుంది. సో వాళ్ళకి R22 వాళ్ళకు ఇంకా రాసేదానికి ఛాన్స్ ఉన్నాయి కాలేజీలో. అయితే చాలా మంది గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటున్నారు. గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ మీకు ఇవ్వకపోవచ్చును. ఇక వచ్చేదైతే ఇప్పటిదాకా ఉండదు. స్టూడెంట్స్ కూడా బాగా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అందరూ కూడా ఎవరో కూడా ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కోసమో లేకపోతే ఈ గ్రేస్ మార్క్స్ కోసమో ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే జస్ట్ పాస్ మార్కులు వస్తాయని చెప్పేసి. ఓకేనా? సో అప్పుడు R18 వాళ్ళు వచ్చేసరికి బాగా ఇది చేశారు రిక్వెస్ట్. సో ఇది ఒకటి. ఇక R18, R22లో ఇప్పుడు చెప్పాను కదా, R18లో కొన్ని బ్యాచ్లు పోయినసారి ఇచ్చారు, మరి ఈసారి ఇవ్వకుండా ఉంటారు కదా. అందుకని చెప్పేసి నా అనుమానం ఏంటంటే అది ప్రింటింగ్ మిస్టేక్ ఏమో, అందుట్లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. ఒకవేళ నేను చూడటం మర్చిపోయానేమో అందుట్లో ఈ రెగ్యులేషన్ చదివే పద్ధతిలో. అందుకని చెప్పేసి మీరు నేను ఇచ్చే సలహా ఇందాక ఇచ్చిన సలహా ఏదైతే ఉందో దాని ప్రకారం ఫాలో అప్ చేసుకోండి. ఒకవేళ నిజంగా దాంట్లో లేదు అనుకుంటే మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు. సో అదేంటంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ 1.5 year పడుతుందండి, అప్పుడు రాసుకోవడం. ఇంకొకటి నేను బలంగా చెప్పేది, ఇప్పుడు ఎవరైతే వన్ టైం ఛాన్స్ ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేస్తా ఉన్నారో ఇది నాన్ అటానమస్ అంటే అఫిలియేటెడ్ టు JNTH వాళ్ళకు అని చెప్పేసి అందుట్లో ఉంది. అటానమస్ వాళ్ళకు వాళ్ళే కండక్ట్ చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నమాట ఇప్పుడు JNTH కింద వాళ్ళు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అది శంషాబాద్, వర్ధమాన్ చూసుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా కొన్ని కాలేజీలు చూసుకున్నా కూడా ఇలాగే సొంతగా పెట్టుకుంటా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇందుట్లో ఇవ్వలేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సో మీరు ఇక ఎవరైతే రాస్తా ఉన్నారో ఛాన్సులు, వన్ టైం ఛాన్సు అందుట్లో పడి వాళ్ళకి ఇదే నేను చెప్తున్నా, CBT ఎగ్జాము 2 రాయండి, మిడ్లు కన్నా తగ్గితే సరిపోవనుకుంటే ఇదే మీకు ఇక ఆఖరి అవకాశం అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక ఈ రెగ్యులేషన్ ద్వారా వచ్చే వాళ్ళకి ఛాన్సులు ఇవ్వకపోవచ్చును. ఓకేనా? అందుకనే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎట్లా ప్రిపేర్ అవుతారో, ఎలా ప్రిపేర్ అవుతారో మీకు తెలియని విషయం కాదు. ఎప్పుడు చేసేది అప్పుడు చేసుకోవడం అయితే మంచిది. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా జెన్యూన్ న్యూసే. ఓకేనా? సో ఓవరాల్గా ఇది నోటిఫికేషన్ చూడనవాడు అందుట్లో చూసుకోండి. మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే చెప్పండి, కింద పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.